సొరకాయతో హల్వా తయారు చేస్తున్నాను. ఈ సొరకాయనే ఆనపకాయ అని కూడా అంటారు, కద్దు అని కూడా అంటారు. సొరకాయని రా కేన్ షుగర్తో కలిపి హల్వా తయారు చేస్తున్నాను. ఈ రా కేన్ షుగర్ అనేది వైట్ షుగర్ కన్నా మంచిది. మనం రెగ్యులర్గా వాడే వైట్ షుగర్లో కెమికల్స్ ఉంటాయి. ఈ రా కేన్ షుగర్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఈ రా షుగరు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ముందుగా సొరకాయ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ లేతది 1 చిన్నది, రా షుగర్ 1 కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, మిల్క్ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ చిటికెడు, జీడిపప్పు బాదం పప్పు తగినన్ని, పాలు 3 టేబుల్ స్పూన్స్. ముందుగా సొరకాయని సగానికి కట్ చేసి మధ్యలో పార్ట్ అంతా తీసేయాలి. గింజలు ఉండేంత వరకు ఆ పార్ట్ని తీసేయాలి, మరీ ఎక్కువ తీయకూడదు. అలాగే చెక్కును కూడా తీయకండి, ఎందుకంటే చెక్కులోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి చెక్కు తీయకుండా మధ్యలో పార్టు తీసుకొని ఇలా తురుముకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని 1/2 స్పూన్ నెయ్యి అందులో వేసి జీడిపప్పు బాదంని వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని వేరే బౌల్లో తీసుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో ఈ సొరకాయ తురుముని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా సొరకాయ వేగుతూ ఉండగా వాటర్ వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. సొరకాయ తురుము వేగుతూ ఉంటుంది. ఈలోగా 3 టేబుల్ స్పూన్ పాలని గోరువెచ్చగా వేడి చేసి అందులో షుగర్ పౌడర్ని, మిల్క్ పౌడర్ని వేసి థిక్ పేస్ట్లా చేయాలి. ఈ విధంగా ఉండలు లేకుండా థిక్ పేస్ట్లా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా సొరకాయ తురుము బాగా దగ్గర పడి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా వేగింది. అయితే దీనికి లేత సొరకాయ తీసుకోవడం మంచిది, ఎందుకంటే మనం చెక్కుతో చేసుకుంటున్నాం కాబట్టి లేత సొరకాయ అయితే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో రా షుగర్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఈ విధంగా షుగర్ అంతా మిక్స్ అయిన తర్వాత మనం పాలపొడి, పాలు కలిపి థిక్ పేస్ట్లా తయారు చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలపాలి. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసి ఇది బాగా దగ్గర పడే వరకు 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 కప్పుల సొరకాయ తురుము తీసుకుంటే 1 కప్పు మాత్రమే రా షుగర్ తీసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ ఈ స్వీట్కి ఎడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇలా హల్వా అంతా బాగా దగ్గరగా అయ్యి కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు ఉంచి చివర్లో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి,
జీడిపప్పు, బాదంలు, మిగతా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి మొత్తం అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.